హాయ్ అండి, బాగున్నారా? విశాఖపట్నంలోని చెంగల్రావుపేటలో ఉన్న ఈ ఆలయం సాధారణ గుడి కాదు. ఇది శ్రీ కోదండరాముడు అలియాస్ సీతారాముల స్వామి వారి దేవాలయం. ఈ ఆలయం చరిత్ర దాదాపు 1570 ప్రాంతానికి చెందినది. అంటే 450 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ప్రాచీన ఆలయము. పూర్వం నగరంలో ఒకే ఒక ఆలయం ఉండేదని చెబుతున్నారు. అది శ్రీ వైశాఖేశ్వర స్వామి ఆలయం. కానీ అది సముద్రంలో కలిసిపోయిన తర్వాత శ్రీ సీతారామాలయం నగరంలో మొట్టమొదటి ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ సీతారాములు ప్రత్యేకం ఎందుకంటే వారు సాధారణంగా రాళ్లతో కాదు, పవిత్రమైన శాలిగ్రామ శిలలలో తయారయ్యారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాలు సముద్రంలో దొరికాయి. పూర్వం సముద్ర వ్యాపారం చేసేవారు కేరళ సముద్రంలో ఈ విగ్రహాలను కనుగొని విశాఖకు తీసుకొని వచ్చారు. ఇక్కడతో ముగియలేదు. శ్రీరాముడు వారి కలలో దర్శనమిచ్చి లక్ష్మణుడు ఇంకా అక్కడే ఉన్నాడు, తీసుకునరా అని ఆజ్ఞాపించారంట. వెంటనే వారు మళ్ళీ సముద్రానికి వెళ్లి వెతికితే అదే ప్రాంతంలో శ్రీ లక్ష్మణ స్వామి విగ్రహం కూడా దొరికింది. అలా సీత, రామ, లక్ష్మణులు ముగ్గురు కలిసి ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు. ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి వేళ కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. విశాఖ భక్తులకి ఇది ఎంతో ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ సీతారాముల దర్శనం చేస్తే కుటుంబం శాంతి, ఐశ్వర్యం, వివాహ సమస్యల పరిష్కారం కలుగుతాయని నమ్మకం. విశాఖలో దాగి ఉన్న ఈ ప్రాచీన ఆలయం నిజంగా ఒక ఆధ్యాత్మిక రత్నం ఇదన్నమాట.